భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకొన్ని రోజుల్లో ఓపెన్ అవ్వబోతుంది. అందరూ కూడా దాని యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ మనం దాని ప్రత్యేకతలతో పాటు రానున్న 10 ఇయర్స్లో ఫ్యూచర్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అక్కడ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాం. ఈ మధ్యన మమ్మల్ని కలిసిన ప్రతి క్లయింట్ కూడా వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదా, అసలు ఫ్యూచర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనే విషయాల్ని మమ్మల్ని అడుగుతున్నారు. సో వాటన్నిటికీ సమాధానమే ఈ వీడియో. హలో రియల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ మ్యాజిక్ తెలుగు. నార్మల్గా మనకి ఐటీ హబ్స్ అంటే బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి సిటీస్ మాత్రమే గుర్తొస్తాయి. వైజాగ్ కూడా ఐటీ హబ్కి ఒక కేంద్రంగా ఉంది. కానీ వైజాగ్ ఎందుకు అంత స్పెషల్ అంటే ఇక్కడ ఐటీ ఇండస్ట్రీతో పాటు ఫార్మా కంపెనీస్, నెక్స్ట్ టూరిజం స్పాట్గా అండ్ పోర్ట్ ఉండడం దీనికి ఇంకో ప్రత్యేకత. దీనివలన స్టార్టప్ కంపెనీస్ కూడా అక్కడ ఉండడం వలన ఎకనామికల్గా నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో గ్రోత్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు వీటన్నిటితో పాటు గూగుల్ డేటా సెంటర్ కూడా వైజాగ్లో ఏర్పాటు కాబోతుంది. గూగుల్తో పాటే ఇంకొన్ని కంపెనీస్ వైజాగ్ రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ముందుగా మనం ఈ ఎయిర్పోర్ట్ యొక్క హైలైట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ ఎయిర్పోర్ట్కి గవర్నమెంట్ అలొకేట్ చేసిన ల్యాండ్ వచ్చేసి 2203 ఎకరాస్. కానీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ చేసే ఏరియా వచ్చేసి 1733 ఎకరాస్. ఎయిర్పోర్ట్ బఫర్ బౌండరీ వచ్చేసి 499 ఎకరాస్ అండ్ రెసిడెన్షియల్కి, కమర్షియల్కి 202 ఎకరాస్ని అలికేట్ చేశారు. ఇంకా హైవే కనెక్టివిటీ కోసం 92 ఎకరాస్ని అండ్ కార్గో ఫెసిలిటీస్ కోసం 83 ఎకరాస్ని అలికేట్ చేశారు. ఇంకా దీని రన్వే పొడవు చూసుకున్నట్లయితే 3.85 కిలోమీటర్స్, విచ్ ఈజ్ లాంగెస్ట్ రన్వే ఇన్ ఇండియా. ఇంకా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో మెట్రో కనెక్టివిటీ అండ్ లింక్ రోడ్స్ని కూడా యాడ్ చేయనున్నారు. ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే అక్కడ ల్యాండ్ ప్రైజెస్ అనేవి బాగా పెరిగినాయి. ఇప్పుడు మనం అసలు వైజాగ్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనకి గ్రోత్ కనిపిస్తుందో చూద్దాం. మనం చూసుకున్నట్లయితే వైజాగ్ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక 45 to 50 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే మనం విజయనగరం నుండి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి చూసుకున్నట్లయితే మనకి ఒక 23 కిలోమీటర్స్ నుండి 25 కిలోమీటర్స్ అనేది వస్తుంది. సో మీరు చూసుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ కూడా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే వైజాగ్ నుండి మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కారిడార్స్. సో లైక్ నేషనల్ హైవేస్, మేజర్ రోడ్స్, రైల్వేలోను ప్రపోజ్డ్ అండ్ అప్కమింగ్ రోడ్స్, గ్రోత్ కారిడార్స్, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ జోను, ఇండస్ట్రియల్ జోన్స్, మేజర్ స్పోర్ట్స్గా డివైడ్ చేశారు. రానున్న 10 ఇయర్స్లో మీకు గ్రోత్ ఈ సిటీస్లో అన్నిట్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉండేది ఇక్కడ, సో విజయనగరం అనేది ఇక్కడ ఉంది, సో విశాఖపట్నం అనేది ఇక్కడ ఉంది. సో వీటన్నిటికీ అంటే విజయనగరం, వైజాగ్కి మిడిల్లో, కొంచెం మిడిల్లో ఈ ఎయిర్పోర్ట్ ఉండడం వలన అక్కడ చుట్టుపక్కల చూసుకుంటే అంటే ఇక్కడ వైజాగ్ నుండి చూసుకున్నట్లయితే మనకి మధురవాడ ఆల్రెడీ ఇప్పటికే ఐటీ సెజ్ ఇవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ పరంగా చూసుకుంటే తగరపు వలస, ఆనందపురం, మజ్జిగ వలస, అగైన్ భోగాపురం. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా ఇప్పటికే ప్రైజెస్ అనేవి హైక్ అయిపోయినాయి అండ్ ఫ్యూచర్లో మీకు మంచి గ్రోత్ అనేది ఇస్తుంది. అండ్ వైజాగ్ గాజువాక నుండి కూడా ఒక రూట్ అనేది ఉంది. సో అటువైపు చూసుకుంటే పరవాడ, గాజువాక, పరవాడ ఇవన్నీ కూడా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పెందుర్తికి వెళ్ళే లైన్లో శ్రీకాకుళం నుండి చూసుకున్నట్లయితే మీకు పైడి భీమవరం, పూసపాటిరేగ ఈ ఏరియాస్ కూడా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేము ఏం చేసామంటే ఒక కంప్లీట్ పవర్ పాయింట్ అనేది రెడీ చేసాం. అసలు ఈ వైజాగ్లో ఏ ఏరియాలు ఎక్కువ డెవలప్ అవుతాయి అండ్ అవి ఇప్పుడు ఎలా డెవలప్ అయితే ఫ్యూచర్లో ఇంకెంత డెవలప్ అయితే. సో రానున్న 10 ఇయర్స్కి ఒక రోడ్ మ్యాప్ లాగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది మేము రెడీ చేసాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు వైజాగ్ ఇంత డెవలప్ అవడానికి రీజన్ ఏంటంటే మేజర్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ స్టీల్ ప్లాంట్, పోర్టు అండ్ ఐటీ పరంగా, ఫార్మాసిటికల్ ఇండస్ట్రియల్గా అండ్ పెట్రోలియం, టూరిజం పుష్ చేస్తున్నాయి. వైజాగ్ యొక్క గ్రోత్ని ఇవి బాగా పుష్ చేస్తున్నాయి. ఆఫ్టర్ ఎయిర్పోర్ట్ లాంచ్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇప్పుడున్న దానికన్నా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ జరుగుతుంది.
సో మనం చూసుకుంటే మేజర్ రియల్ ఎస్టేట్ గ్రోత్ కారిడార్స్ వచ్చేసి మనకి మధురవాడ, ఆనందపురం, భీమిలి కారిడార్, భోగాపురం కారిడార్, తగరపు వలస, పిఎం పాలెం అండ్ కొమ్మాది. ఆల్రెడీ ఇవి ఎస్టాబ్లిష్డ్ అయిపోయి ప్రైజెస్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ ఏరియాస్ మనం చూసుకుంటే పిఎం పాలెం, కొమ్మాది, రుషికొండ, ఎండాడ, సాగర్ నగర్, మధురవాడ ఈ ఏరియాస్లో ఆల్రెడీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి హై డిమాండ్ ఉంది. అంటే మీరు చూసుకున్నట్లయితే ప్రైజింగ్ హైదరాబాదు ఈ ఏరియాస్లో మీరు చూసుకుంటే కొంచెం కామన్గానే ఉంటుంది. సో ఇవి ఏంటంటే మీకు ఇంకా రానున్న 1 year 2 yearsలో ఆల్రెడీ ఇప్పటికి ఈ ఏరియాస్ కూడా బాగా డెవలప్ అయిపోయినాయి. కానీ కంపేర్ టు మధురవాడ ఈ ప్రైజెస్ అనేవి కొంచెం ఎఫోర్డబుల్గా ఉంటాయి. ఆనందపురం, తగరపు వలస, భీమిలి, దాకమర్రి, మజ్జి వలస, పరదేశపాలెం. సో ఇవి ఏంటంటే మీకు ఇంకో 10 years తర్వాత రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ జోన్స్, ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఉందో ఆ చుట్టుపక్కల గ్రామాలను చూసుకుంటే మనం గుడిపేపు వలస, పూసపాటి రేగ, డెంకాడ. సో ఇవేంటంటే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట ఈ ఏరియాస్. అంటే ఒక 5 kilometers 6 kilometers రేడియస్లో ఉన్నాయి. విజయనగరం నుండి చూసుకున్నట్లయితే విజయనగరం టౌన్, వేపాడ, జామి, చీపురుపల్లి, గజపతి నగరం, కొత్త వలస అండ్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏరియాస్ అచ్యుతాపురం, పరవాడ, దువ్వాడ, గాజువాక. ఇలాగా ఈ ఏరియాస్ అనేవి మనం ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉంటుంది అని క్లియర్ కట్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది మనం రెడీ చేసాము. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్లో వైజాగ్ పీపీటీ అని కామెంట్ చేయండి. మేము పర్సనల్గా ఈ లింక్ని మీకు పంపిస్తాము. మీకు మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.